మకర రాశి వారికి ఈ వారం ఉద్యోగరీత్యా అన్నీ బాగుంటాయి. అయితే కుటుంబ పరంగా ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తోంది. ద్వితీయంలో రాహు అంత బలంగా లేరు. విద్యాకు సంబంధించిన విషయ వ్యవహారాలు, డబ్బుకు సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఇబ్బంది పెడుతుంది. చేతిదాకా వచ్చిన ధనం చేజారిపోవడం, ఉద్యోగం చేతిదాకా వచ్చి చేజారిపోవడం, ఎంత కష్టపడ్డా ఫలితం ఉండకపోవడం అనేది జరుగుతుంది. వ్యాపారం అంతంత మాత్రంగా ఉంటుంది. ఉన్న వ్యాపారాన్ని ఏం చేయాలి, లేదా ఉద్యోగం చేసుకోవాలా అన్న భావన కూడా ఉంటుంది. ప్రస్తుతం పరిస్థితుల్లో ఉన్న వ్యాపారం కంటిన్యూ చేసుకోవడం, కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగింది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. చేద్దాకా వచ్చిన ఉద్యోగాలు చేయజారిపోవడం అనేది కూడా లేకపోలేదు. అదేవిధంగా ద్వితీయాధిపతి శని తృతీయంలో ఉన్నారు. అన్నదమ్ముల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. ఉన్న విభేదాలు ఏవైతే తొలగిపోయి స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఒక కొలికి రావడం అనేది జరుగుతుంది వీరికి. అదేవిధంగా మాతో సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉంది. కొత్త ప్రాజెక్టు ఓ చేద్దాకా వచ్చింది, బిజినెస్ ప్రారంభిద్దాం, అప్పు చేద్దాం అనుకుంటారు. వీటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. అప్పు చేసి ఎటువంటి కొత్త వ్యాపారాలు ప్రారంభించకుండా ఉండడం చెప్పదగినది. భాగస్వామ్య వ్యాపారాలు అంతగా కలిసి రావు వీరికి. సొంతంగా చేసుకునే ఏదైనా వ్యాపారం కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగిన సూచన. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. షష్టమాధిపతి భాగ్యాధిపతి అయిన బుధుడు ఏకాదశంలో ఉన్నారు. రవి కుజ శుక్రుల్లో కలిసి ఉన్నారు. ఆరోగ్యరీత్యా స్టమక్ సంబంధించి అసిడిటీ, స్కిన్కి సంబంధించి బీపీ సంబంధించిన షుగర్ సంబంధించిన విషయవహారాల్లో కొన్ని జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. దూరప్రాంత ప్రయాణాలు అంత అనుకూలంగా లేవు. ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకుండా ఉండడం మంచిది. ఉద్యోగంలో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం గోచరిస్తోంది. ఫైనాన్స్ పరంగా కాస్త ఇబ్బందులు కూడా ఉండే అవకాశం లేకపోలేదు. ఏది ఏమైనా సరే ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, శని స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అంత అనుకూలంగా లేదు. రాత పరీక్షలు కావచ్చు, ఇతరత్ర పరీక్షల్లో అంతగా మార్కులు రాకుండా ఉండడం, మనోవేదన గురి అవ్వడం జరుగుతుంటాయి. ఇవి తాత్కాలికమేనండి. చక్కగా మెదడుకు పదును పెట్టి చదువు మీద ధ్యాస పెట్టినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎక్కువగా డీప్ థింకింగ్ చేసి ఆలోచనలు చేసుకోవడం వల్ల ఈ చదువు మీద అశ్రద్ధ అనేది ఏర్పడడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి భూతద్దంలో పెట్టి చూడకుండా మీ చదువు మీద దృష్టి సాధించండి. అవే మంచి ఫలితాలు వస్తాయి. ఈ రాష్ట్రంలో ఇచ్చిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. ఆరోగ్యరీత్యా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఉన్న ఉద్యోగంలో స్థిరత్వం అనేది ఏర్పడదు. ప్రతిదానికి మెంటల్ టెన్షన్స్, ఆరోగ్యం ఎలా ఉంటుంది, లేదా ఉద్యోగం ఉంటుందా పోతుందా అనే భావన ఎక్కువగా ఉంటుంది. డీప్ థింకింగ్ నాలెడ్జ్ అనేది పక్కన పెట్టి మీ కష్టాన్ని మీరు పడండి. న్యాయంగా మీరు ఒకరికి ఇబ్బంది పడకుండా మనం కష్టపడాలి అనే భావన ఎప్పుడూ ఉంటుంది. అదే మిమ్మల్ని రక్షిస్తుంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం నాగసింధూరం ధరించడం, ఓం నమః శివాయ దీపారాయణ చేయడం చెప్పదగినది. అదేవిధంగా కాలభైరవ రూపం మెడలో వేసుకోండి. అఘోర పాశుపత హోమం కానీ, రుద్రపాశుపత హోమం కానీ చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.